మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో చేరి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మరొకసారి చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, భక్తిహీనుల ఇంటి మీదకి దేవుని శాపం వస్తుందట. అదే విధముగా నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతుల నివాస స్థలము, నీతిమంతులు ఉన్న చోటు, నీతిమంతులు నివసించే స్థలమును, నీతిమంతులు నివాసముగా ఏ స్థలములో ఉంటున్నారో ఆ స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీతిమంతులు ఎవరు అని మనం గమనిస్తే, దేవుని వాక్యానుసారముగా యేసు రక్తము చేత కడగబడి నీతి నియమాలతో ముందుకు నడిచేటువంటి వారు దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. ఇక్కడ మనం చూస్తే చూడండి, యోబు గ్రంథములో 8వ అధ్యాయములో 6-7 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏందట? నీతికి తగినట్టుగా యథార్థవంతుడవై ఉంటే, పవిత్రుడవై ఉంటే ఆయన మనయందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? నీ స్థితి మొదట కొద్దిగా ఉన్ననమును తుదకు నీవు మహా అభివృద్ధి నొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి, మన పవిత్రతను బట్టి ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన నివాస స్థలమును ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మన యొక్క స్థితిగతులు ఎరిగినవాడు, మన పరిస్థితులు తెలిసినవాడు, ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కనుక మన నివాస స్థలమును ఆశీర్వదించే దేవుడు మన నీతికి తగినట్లుగా, మన యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రతకు తగినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులుగా మనం జీవించాలి, నీతిమంతులుగా బ్రతకాలి, నీతిమంతులుగా మన జీవితంలో ముందుకు కొనసాగాలి. చూడండి, దేవుడు అంటున్నాడు,
ఆదికాండం 7వ అధ్యాయంలో అంటున్నాడు మొదటి వచనంలో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని అంటున్నాడు నోవాహుతోటి. ఎట్లా నీతిమంతుడిగా ఉన్నాడు? లోకమంతా లోకాశల చేత, లోక పద్ధతుల చేత, లోక పోకడల చేత లోకములో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, లోకములో ఆటలాడుతున్నారు, లోకములో నా ప్రియమైన దేవుని బిడ్డలారా చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోవాహు కుటుంబం దేవునికి కనపడింది. నీతిమంతులుగా ఉన్నారు, దేవుని భయము కలిగి ఉన్నారు, దేవుని యందలి భయముతో ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నారు. లోకాచారాలు వారిలో లేవు, సాంప్రదాయాలు వారిలో లేవు, లోక పద్ధతులు వారిలో లేవు. వారిలో వాక్యానుసారమైన జీవితం అనగా దైవ సంబంధమైన జీవితం వారిలో ఉన్నది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ తరము వారిలో నీవు నీతిమంతుడవై ఉండుట చూచాను. అందుకనే ఆయన ఏం చేశాడట? నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు. లోకముతో పాటు నశించకుండా, లోకముతో పాటు నాశనము కాకుండా, లోకముతో పాటు దేవుని బిడ్డలారా ఆ జల ప్రళయములో మునిగిపోకుండా దేవుడు వారికి ఓడను కట్టుకోమని చెప్పి కావలసిన సహాయమును దయచేసి దానికి కొలతలిచ్చి దేవుడు ఏం చేశాడు? వారిని కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మనము లోక సంబంధులుగా ఉంటున్నామా? లోకానుసారమైన జీవితం కలిగి ఉంటున్నామా? ఇదిగో లోక పద్ధతులు, లోక పోకడలు, లోక విధి విధానాలు మన జీవితంలో ఉంటున్నాయా? ఒకసారి చూసుకోవాలి. ఒకసారి మనం లోక సంబంధంగా జీవించిన వారమైతే ఇదిగో మనం నీతిమంతులము కాదు. దేవుని వాక్యానుసారముగా జీవించిన వారమైతే మనము నీతిమంతులము. యేసు రక్తము చేత కడగబడితే మనం నీతిమంతులము. కనుక ఆయన ఏమంటున్నాడు? నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అటువంటి కృపా భాగ్యమును మనందరికీ ప్రభువు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన తండ్రి, విత్తబడిన మాటలను దీవించి ఆశీర్వదించండి, మా వినికిడిలో దీవించండి. నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నావు కనుక ప్రభా, మేము నీతిమంతులముగా, లోకానుసారమైన వ్యక్తులముగా కాకుండా నీతిమంతులముగా జీవించడానికి, నీతిమంతులుగా నడవడానికి మీ కృపను సహాయము దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. మీ గొప్ప కార్యాలు జరిగించమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.